ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము. ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్లే ముందు స్థుతులకు ఆసనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు ప్రభ. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినిచుండగా వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యమును అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు వినుట వలన విశ్వాసం కలిగి దాని ద్వారా మేము నడుచుకునే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము చాలామందికి మాట ఇస్తూ ఉంటాం. నేను ఇలా చేస్తాను, అలా చేస్తానని మాట ఇస్తూ ఉంటాం. కానీ ఆ మాట మీద మనం నిలబడుతున్నామంటారా? ఆ మాటను మనం పోషించుకునిచున్నామా? మనము ఏదైనా ఒక అబద్ధం చెప్తున్నారనుకోండి, వాళ్ళని ఒట్టేసి చెప్పు, నిజంగా చెప్పు, నిజంగా చెప్పు అని అంటాము. దేవుని మీద ఒట్టు వేయకూడదు అని ఉన్నది కదండి మత్తయి సువార్తలోనే. అలాగే మనము కూడా అవునంటే అవును, కాదంటే కాదని నమ్మకమును కలిగి ఉండాలి. అవతల వారు కూడా అలాగే నమ్మకమును పెంచుకోవాలి తప్ప కానీ వారిని ఎప్పుడును కూడా దూషించే మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరును కూడా మనము అవునంటే అవును, కాదంటే కాదనేలాగా ఉండాలి తప్ప కానీ ఎదుటి వారికి మాట ఇచ్చి మనం తప్పితే మనల్ని కూడా ఎప్పుడు కూడా జీవితంలో ఎవరు కూడా నమ్మరు. ఒక్కసారి నమ్మకమును పోగొట్టుకుంటే ఏది కూడా మన దరికి రాదు. మనం చెప్పింది నిజమో అబద్ధమో కూడా అవతల వాళ్ళు నమ్మరు కూడా. ఒకవేళ మనం నిజమే చెప్తున్నాం అనుకోండి, అవతల వాళ్ళు పలానా రోజున ఇలా చెప్పింది, అబద్ధం చెప్పింది, ఇవాళ నిజం చెప్తుందంటే అని ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అలాగ కాకుండా మనము మాట చెప్పే ముందు, మాట ఇచ్చే ముందు అది జరిగితేనే, అది చేసి ఫలమైతేనే చెప్పాలి. లేకపోతే అది జరగకపోతే ఏమో అని అనుకోవాలి. అంతే తప్ప కానీ మాట ఇచ్చిన తర్వాత తప్పకుండా ఒకవేళ అది జరగలేదనుకోండి, మనకు తెలుస్తుంది కదా, అయ్యో 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి అని అడగాలి. అడగటంలో తప్పేమీ లేదు కదా. అడిగితే మనల్ని ఏమన్నా అంటారంటారా? అన్నారు కదా, అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కరు మూర్ఖులు ఉన్నారనుకోండి, అర్థం చేసుకోరు. వాళ్ళని ఎలాగైనా సరే హింసించాలి అని వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. అది దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకుంటే దేవుడే చూసుకుంటాడు. వారిని గురించి, వారి ప్రవర్తన గురించి కూడా దేవుడు చూసుకుంటాడు. ప్రతిదీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనం వాక్యంలోకి వెళదామండి. మత్తయి సువార్త 5:37 అండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఏంటండి? మనము మంచి ప్రవర్తన కలిగిన వారి మాట అవునంటే అవును, కాదంటే కానీ దుష్టుని ప్రవర్తన ఏం చేస్తుంది? అవతల వారితో చెప్పినా కూడా దురుసుగా వెళ్ళిపోయి వారి మీదకి దూసుకుంటూ వెళ్ళిపోయి. చాలామంది ఈ రోజుల్లో మనుషులు అందరూ కూడా అలాగే ఉన్నారండి. నిజంగానే ఈ లోకంలో మనుషులందరూ కూడా అలాగే ఉన్నారు. ఏదైనా ఒక మాట అన్నారు కానీ అవతల వాళ్ళు ఏమంటున్నారని కూడా ఆలోచించకుండా దూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది దుష్టుని చేసే పనులు. అది దుష్టుడు అలాగూ ప్రోత్సహిస్తాడు. దుష్టుని నుండి పుట్టినది అది. కంటికి కన్ను, పంటికి పన్నులు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను నిజమే, ముళ్ళుతోటి ముళ్ళునే తీయాలని చెప్పినారు. కంటికి కన్ను, పన్ను. కానీ అవతల వారు చెప్పేది కూడా మనము కూడా వినాలి కదా. అవతల వారు చెప్పేది విన్న తర్వాత అప్పుడు దానిని బట్టి మనం ఎదరికి అడుగు వేయాలి. అంతేగాని దురుసుగా వెళ్ళిపోవడం కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఏంటదండి? ఇప్పటి రోజుల్లో అంత ఓర్పును కలిగిన వారు ఎవరున్నారండి? ఒక దెబ్బ కొడతాడా అని తెలిసేసరికి అవతల వాళ్ళు 10 దెబ్బలు వేసేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ రోజుల్లో అంత ఓర్పును కలిగి, అంత సహనమును కలిగి ఎవరున్నారు? ఎవరు కూడా ఈ రోజుల్లో లేరు. మనం దేవుని ఎడల కనీసం దేవునితో విశ్వాసం కలిగి ఉన్నవారు కూడా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి. అది గాంధీ గారు చేశారు. యేసుక్రీస్తు వారికి సాధ్యమైనది తప్పగానే ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా అలాంటి వారు లేరు. ఈ భూలోకంలోని ఎవరు కూడా లేరు. అంత ఓర్పును, సహనము కలిగిన వారు ఎవరున్నారు? ఎవరో లేరు ఈ రోజుల్లోని. ప్రతి ఒక్కరు కూడా కొడతారా అని తెలిస్తే, వాడు కొడతాడని తెలియకముందే 4 దెబ్బలు వేసేస్తారు. వాడు తిడతాడని తెలియకముందే 10 దెబ్బలు వాడిని కొట్టేస్తూ ఉంటారు. ఒక చెంప చూపించి ఒక చెంప. మనము అలాగే చేయమని యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు. దుష్టుడు అలాగే ప్రేరేపిస్తాడు. అప్పుడు ప్రేరేపించినప్పుడు తగ్గింపు మనసును కలిగి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పుచున్నాడు. ఎవడైనాను నీ మీద వ్యాజ్యము చేసి ఏ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ వస్త్రము కూడా ఇచ్చివేయము.
ఎవడైనాను కూడా మనల్ని కొట్టినని తిట్టినని కూడా ఒకవేళ నాది వస్త్రము అని అంటే వారికి కూడా ఇచ్చేయమని చెప్పుచున్నాడు. నిజంగానే అందులో చాలా ఎవరు కూడా ఉండరు ఈ రోజుల్లో. నిజమే, అలాంటివి చాలామంది జీవితాలలో కూడా జరుగుతాయి. ఒకవేళ మనదనుకోండి నాది అని అవతల వాళ్ళు అడిగితే కూడా వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. నీ అంగీని అడిగితే తీసుకుని తనది కాని దానికోసం ఎందుకు అంత ప్రాకులాటపడు? మన వస్తువు మనకు తెలియదు అంటారా? మన వస్తువు ఏమిటనేది మనకు తెలుసు. అయినను కూడా ఎదుటి వాళ్ళు అడుగుతున్నారంటే మనది కాదని తెలుసు కూడా వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళు దుష్టులతో సమానము, వాళ్ళు దోషులతో సమానము, వాళ్ళు పాపము చేసిన వారు. మన పనిముట్టున్నది అనుకోండి మనకు తెలుస్తుంది. మనది కానిది మనకు కూడా ఇది నేను ఎప్పుడు కొనుక్కోలేదే, లేదా ఇది ఎప్పుడు నేను తెచ్చుకోలేదే, ఇది నాది కాదు కదా అని ఇచ్చేస్తే అది మనకి మంచి జరుగుతుంది. మన మీద కూడా నమ్మకం కూడా ఉంటుంది. అదే ఎదుటి వాళ్ళు కూడా నాదే ఏదో పొరపాటున వచ్చేసిందని ఇచ్చేస్తే అది న్యాయంగాను కూడా ఉంటుంది. ఎదుటి వారికి కూడా తెలుసు కదా, వాళ్ళు కొనుక్కున్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళకి తెలుసు. దుష్టులు ఏం చేస్తారంటే ఇది నాదే, నా దాంట్లో ఉన్నదంటే నాదే అని దుష్టులు అలాగూ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటల వల్లనే వైరము పుడుతుంది. ఒకవేళ అడిగామనుకోండి దానివల్ల దెబ్బలాట్లు, దానివల్ల పోట్లాట్లు, ఇవన్నీ ఎందుకని కూరుకుంటే అక్కడ సమంజసంగా ఉంటుంది. లేదు అనుకుంటే వాళ్ళతో పోట్లాడటం తప్ప కానీ ఇంకేమీ ఉండదు. ఎవరైనాను వారి అంగి అడిగిన వేళ వారికి పై వస్త్రము కూడా ఇచ్చి వేయము. అలాంటి వారు అడిగితే పై వస్త్రము కూడా ఇచ్చి వేయమని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఏంటండి, ఎవరైనాను కూడా కొంచెం సాయం చేయమంటేనే ఈ రోజుల్లో ఎవరైనా చేస్తారంటారా? చేయరు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పుచున్నారు? 1 మైలు దూరము రమ్మంటే నువ్వు 2 మైళ్ళు దూరము వెళ్ళు అని అంటున్నారు. అలాంటి స్వభావము కలిగి మనము జీవించమని అడుగుతున్నాం. అలాంటి స్వభావం కలిగి ఉంటే మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది. అంతేగాని ఈ లోకంలో 1 మైలు రమ్మంటే నేను ఎందుకని అతను పోరా అని చెప్పే సమాధానం ఎవరు చెప్తారు? దుష్టుడు చెప్తాడు. అలాంటి సమాధానము దుష్టులు చెప్తారు. అలాంటి స్వభావమును కలిగి ఉండకోకుండా ఒకడు ఎవరైనాను కూడా ఒకవేళ కొట్టినా ఇంకొక చెప్పు మీద చూపించమని అన్నాం. ఒకరి అంగి మన అంగి ఎవరైనా తీసుకుని నాది అని అడిగినా కూడా ఇంకొక అంగి కూడా ఇమ్మని చెప్పుచున్నాడు. 1 మైళ్ళు దూరం రమ్మంటే నువ్వు 2 మైళ్ళు దూరము వెళ్ళుము అన్నాడు. ఎవరైనాను నీ ఇంటికి అప్పుకు వచ్చినప్పుడు నువ్వు ముఖము త్రిప్పుకొనవద్దని చెప్పి చాలామంది ఉన్నను కూడా లేదు లేదు అని అంటూ ఉంటారు. అలాగ కాకుండా 1 మైలు దూరం ఎవరైనాను నిన్ను అడుగువానికి నిన్ను అడుగువానికిమ్ము. నిన్ను అప్పు అడుగు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దని చెప్పుచున్నాడు. ఏమని మన ఇంటికి ఎవరైనా అప్పుకు వస్తే వారి నుండి మనము అప్పుకు త్రిప్పుకొనవద్దు అని చెప్పుచున్నాడు. ఒకవేళ ఉంటే సాయం చేయాలి, లేదంటే లేదని. కానీ ఉంచుకుని లేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మన పొరుగు వారిని ప్రేమించమని నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనము ఎవరైనా ఒక్క మాట అంటేనే మనము 10 మాటలు అంటాం. అలాంటి రోజుల్లో మన శత్రువుని ప్రేమించే అందరూ కూడా శత్రువుని ప్రేమించు అని చెప్పుచున్నారే కానీ అదేదో ప్రేమ కలిగినది ఏదో ముందు మనము శత్రువుని ప్రేమిస్తే వాళ్ళు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తారు కదండి. మనల్ని ప్రేమించిన వారికంటే మన శత్రువులని మనము ప్రేమించాలి. మన శత్రువుని ప్రేమించిన యెడల వారి తిరిగి కూడా అదే ప్రేమను మనకు పంచుతూ ఉంటారు. ఎందువలనంటే వారిని మూర్ఖులు ఉన్నారనుకోండి అలాగే చేయరు. వీడిని ఎవడన్నా రమ్మన్నారా, వీడు ఎవరైనా చేయమన్నారా అని అంటూ ఉంటారు. అలాగ కాకుండా మనము ప్రేమించి ఎదుటివారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు మనం కూడా కొంచెం తగ్గితే మన సొమ్మేమి కరిగిపోదు కదా. అప్పుడు అలాంటి వారికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించమని చెప్పుచున్నాడు. అలాంటి వారికి మన దేవుడు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉన్నదని చెప్పుచున్నాడు. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయుడని చెప్పుచున్నాడు. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. చెడ్డవారి మీదను కూడా
వర్షం కురిపించి ఉన్నాడు, నీతిమంతుల మీదను కూడా వర్షం కురిపించి ఉన్నాడు. కానీ అందులో ఎవరు స్వస్థత పొంది ఉన్నారు? నీతిమంతులు మాత్రమే స్వస్థత పొంది ఉన్నారు. చెడ్డవారు ఎప్పుడును కూడా చెడ్డవారుగానే మిగిలిపోయినారు. అలాంటి వారి కొరకు దేవుడు ప్రార్థన చేయమని అంటున్నాడు. హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని అంటున్నాడు. నీతిమంతుల మీద కూడా వర్షం కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మును ప్రేమించి వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేసి ఉన్నారు కదా. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మనకేమి లాభకరంగా ఉంటుంది? వారు మనమన్నా అనకపోయినా వారు ప్రేమిస్తూనే ఉంటారు. కానీ మన శత్రువుని ప్రేమిస్తే వారు కూడా మారి మనసు పొంది వారు కూడా తగ్గింపు స్వభావమును కలిగి దేవుని ఎరిగిన బిడ్డలైతే నిజంగా మంచి స్వభావమును కలిగి ఉంటారు. ఈ వేళ నా వలన తక్కువ నీళ్ళు నా దగ్గరికి తగ్గి వచ్చి ఉన్నారు కదా, అలాంటినప్పుడు నేను తగ్గటంలో తప్పు లేదు కదా అని అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా తగ్గించుకుని మన శత్రువుని ప్రేమించాలి కానీ మన మిత్రుని కాదండి. మన ఎడల దోషం చేసిన వారిని ప్రేమించాలి కానీ మనలను ప్రేమించిన వారిని కాదు. ఎప్పుడైనా కూడా మనలను ప్రేమించే వారిని కాదు కానీ శత్రువును మాత్రమే ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలని అందరూ చెప్తూ ఉంటారు, కానీ పాటించేవారు ఎవరును కూడా లేరు ఈ లోకంలో. ముందు మన దగ్గర నుంచి అది వస్తే ఒకవేళ ప్రేమించినా కూడా వారు ఏదో ఒక మాట అంటూ ఉంటారు, ఇది పెద్ద నీతిమంతురాలు అలాగిలాగాను హేళన చేస్తాం. అలాంటి వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. అలాంటి వారిని ఎప్పుడును కూడా దేవుడే చూసుకుంటాడు. అలా మనం ఎప్పుడూ కూడా మన శత్రువుని మాత్రమును ప్రేమించాలి తప్ప కానీ మనం ఎంత మాత్రమును కూడా మన మిత్రులను కాదు. ఎప్పుడూ కూడా మన శత్రువులను మాత్రమే ప్రేమించాలి, మనల్ని ప్రేమించిన వారిని కాదు. మనల్ని ప్రేమించిన వారు ఎప్పుడు ప్రేమిస్తారు, మన శత్రువులు ఎప్పుడు ద్వేషిస్తారు. అలాంటి వారిని మనము తగ్గించుకొని వారిని మనము ప్రేమించాలి. యాకోబు 5:12 చూద్దామండి. సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేవుని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలెను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఎప్పుడండి? సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని ఎవరన్నా కూడా నిజం చెప్పినంత మట్టుకు చెప్తూ ఉంటారు. నిజమమ్మ, ఒట్టమ్మ, ఒట్టుగానే నేను చేయలేదు, ఒట్టుగానే నేను దొంగతనం చేయలేదు, ఒట్టుగానే నేను అబద్ధం ఆడలేదు అని అంటూ ఉంటారు. అలాగే కాకుండా అవునంటే అవును కాదంటే కాదు, ఎదుటి వారిని నమ్మించడం కోసము అలాగ ఒట్టు వేస్తూ ఉంటారు. అలాగ చేయవద్దని చెప్పుచున్నాడు. ఎవరికైనాను రోగము వచ్చిన ఎడల వారికి ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను శ్రమ వచ్చిన ఎడల వారికి ప్రార్థన చేయమని చెప్పుచున్నాడు. మన శత్రువులకి ఎప్పుడైనా సరే మనకి శ్రమ వచ్చిందనుకోండి, అప్పుడు వారి ఎడల మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని చెప్పుచున్నాడు. అంతేగాని మన మిత్రుల కోసము కాదు, కానీ దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగే మనము కూడా మన శత్రువులను ప్రేమిస్తే దేవుడు పైలోకంలో మనలను కూడా ప్రేమిస్తాడు. దేవుని రాకడలో మనము కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం. దేవుడు మన పాపములను క్షమించినట్టే మనం ఇతరుల పాపములను క్షమిస్తే దేవుడు మన పాపములను కూడా క్షమిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా సహోదర భావమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా సోదరి ప్రేమను కలిగి ఉండాలి. యాకోబు 3:2 చూద్దామండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోకము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. ఎవరండి? అనేక విషయములలో మనమందరమును కూడా తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాని లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఎలాగంటే స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగునని. ఎప్పుడన్నా అవునంటే కాదు, అవునంటే అవును కాదంటే కాదని అనేవారు. అనేక విషయములలో మనమందరమును కూడా తప్పిపోవచ్చున్నాము. ఎన్ని విషయంలోనే? అనేక విషయంలో. మనకి తప్పిపోయే విషయంలో లెక్కంటూ లేదు. మనకు తప్పిపోయే విషయంలో ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరమును కూడా తప్పిపోయే విషయంలో అనేక విషయములలో, అంటే లెక్కకు మించిన విషయాలలో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనాను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరము స్వాధీనపరుచుకును. ఏంటదండి? మాట తప్పిన ఎడల
అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరముకు స్వాధీనపరుచుకును శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరము త్రిప్పుదుము కదా. ఎలాగంటే గుర్రమునకు అది కళ్ళెము వేసి దాన్ని అక్కడ కూర్చోబెట్టి దాన్ని పెడుతూ ఉంటారు. ఇదివరకు ఇప్పుడు రోజుల్లో అవి గుర్రాలు అంటే ఏంటో ఎవరికి కూడా తెలియదు ఇప్పుడున్న పిల్లల్లోని. అలాగే కాకుండా మనం ఏమి చేయాలి, మనము కళ్ళెమ్మును వేసుకోవాలి మన నోటికి. ఎవరైనా అది తప్పు అంటే తప్పు, రైట్ అంటే రైట్ అని నిజము అవతల వాళ్ళు నమ్మితే అవునంటే అవును, కాదంటే కాదని చెప్పాలి. ఒకవేళ నమ్మకపోతే దేవునికి అప్పగించుకుని అవుననే వచ్చేస్తే అక్కడతో పోతుంది. అదే వాదనకు దిగితే దాన్ని బట్టి అలాగ కూడా దెబ్బలాట్లు కూడా వస్తూ ఉంటాయి. అలాగ కాకుండా అవునంటే అవును, కాదంటే కాదని మనం ఉండాలి. అంతేగాని మనం అబద్ధములాడి మోసపు మాటలు మాట్లాడటం వలన మనకి ఏమీ రాదు. ఎంత మాత్రమును కూడా ఏది కూడా మన దరికి రాదు. మనం ఎలా ఉండాలి, నిజమును నీతిని కలిగి ఉండాలి, నీతిని నిజాయితీని కలిగి ఉండాలి తప్పగాని మనము ఎంత మాత్రమును కూడా త్రోవ త్రప్పిపోయేవారుగా ఉండకూడదు. ఎంత మాత్రమును కూడా చెడ్డ మాటలు కూడా మన అబద్ధపు మాటలు కూడా పలకోకుండా మన నీతిని నిజాయితీని కలిగి ఉండాలి. కొలసీలకు 4:6 ఒకసారి చూద్దామండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లును ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండవలెను. ఎలా అండి, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఎలా ఉండాలని, కూరలో ఉప్పు వేసినట్టు. ఉప్పు వేస్తే ఒక రుచిగా ఉంటుంది, ఉప్పు వేయకపోతే ఏమాత్రమును కూడా తినగలదమంటారా? కొంచెమైనను కూడా వేసుకోకుండా ఎవరో తినలేదు. ఎంత బీపీ షుగర్లతో ఉన్నవారు కూడా తినలేరండి. కొంచెమైనను కూడా ఉప్పు వేసుకుని ఉంటేనే కదా తినగలదురు. ఉప్పు ఎలా వేస్తూ ఉంటుందో అలాగ అంత రుచి కలిగిన దాని వలె మనము వాదనను వాదించాలి. అంతేగాని దెబ్బలాట్లో పోట్లాట్ల వలె కాకుండా అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను. ప్రతి ఒక్కరమును కూడా అవునంటే అవును, కాదంటే కాదు. మోసపూరితమైన వ్యక్తి సందర్భాన్ని బట్టి తనకు అనుకూలంగా ఎన్ని మాటలైనా మార్చి మాట్లాడగలడు. దేవునికి భయపడువాడు అవునంటే అవును, కాదంటే కాదు అని స్థిరముగా ఉంటాడు. అలాంటినప్పుడు మనం దేవుని ఎడల స్థిరము కలిగి ఉన్నప్పుడు, మనము చాలా నమ్మకమును కలిగి ఉన్నప్పుడు, దేవునికి మనం విధేయత కలిగి ఉన్నప్పుడు కూడా మనం అలాగే ఉంటాం కదండి. మోసపూరితమైన వ్యక్తి సందర్భాన్ని బట్టి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మనమైతే అలాగ కాదు కదా. మనం ఎప్పుడూ కూడా అవునంటే అవును, కాదంటే కాదనే వారిగా ఉండాలి. అంతేగాని దేవునికి భయపడేవారిగా కూడా ఉండాలి. మనం అలాగ మాటలు మార్చే వాళ్ళలాగా కాదు, కానీ దేవునికి భయపడేవారుగా ఉండాలి. దేవునికి భయపడి మనం నిజమునే మాట్లాడాలి. అబద్ధమును ఎంత మాత్రమును కూడా మాట్లాడకూడదు. అవునంటే అవును, కాదంటే కాదని స్థిరముగా ఉండాలి. మనకు తెలియనప్పుడు తెలియదని, తెలిస్తే తెలుసు. అవునంటే అవును, కాదంటే కాదని వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మన పాపాన్ని దాచుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు. దేవుడు దాన్ని అందరి ముందు బయట పెడతాడు. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు దాన్ని క్షమించడమే కాక ఆ శిక్ష నుండి మనలను తప్పించి ఆ శిక్ష యేసుక్రీస్తు వారే భరాయిస్తానని చెప్పుచున్నారు. అందుని బట్టి మనం ఎలా ఉండాలి, దేవుని ఎడల మన నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఒట్టు పెట్టుకొనకూడదు. ఎవరికి కూడా అపకారం చేయకూడదు. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపి, ఒక వస్త్రం తీసుకుంటే ఇంకొక వస్త్రం ఇవ్వాలి. అంతే తప్ప కానీ నాది అని ఎదుటివారి సొమ్ము మనము తీసుకుంటే, ఎదుటివారిది ఒకటి తీసుకుంటే మనకి 10 పోతాయి. అలాగ కాకుండా మనము దేవుని ఎడల నమ్మకమును అవునంటే అవును, కాదంటే కాదని నిజమైన క్రైస్తవులం అయితే అలాగ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా ఈ వాక్యమందు మీ హృదయంలో నింపుకుని వాక్యమును అనుసరించాలని మీకును మీ కుటుంబాలకి సదాకాలము తోడయ్యుండును కాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే కాచి కాపాడు సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులని భేదాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా.
బస్సుల్లో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్ల మీద వెలిచినట్టు వారిని, ఆటోల మీద, ట్యాక్సీల మీద వెలిచినట్టు వారిని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఏ శాతాన్ శోధనలు ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాము నాయన ప్రభ. హాస్పిటల్లో ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభు. వారి స్వస్థపరిచి వారి గృహాలకి క్షేమంగా తీసుకువెళ్ళమని అడుగుచున్నాము నాయన ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను ప్రభ క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం ప్రభ. వారికి తెలివిని జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ. ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారి రాకపోకలు ఎందు నీవే ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఎందుకు కూడా తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. సొంత ఇల్లు లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ. సొంత ఇల్లు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలతో బాధపడుచున్నారు ప్రభ. వారి అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభ. నేను ప్రతి ఒక్కరికి నాయన ప్రభ శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో నాయన ప్రభ పని చేసుకునిచుండగా వారికి ప్రభ శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎంబసీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. మెడికల్కి వెలుచున్నారు ప్రభ. మెడికల్ పాస్ అయ్యేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలోనూ ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. సహోదరి ప్రేమ కలిగి జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అత్తమామ ఎందును తోడుకొడల ఎందును ఒకరిలందును ప్రతి ఒక్కరి ఎందును ప్రభ సహోదర ప్రేమ కలిగి జీవించే భాగ్యమును మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను వెధవరాలని తరపున వ్యాజ్యం ఆడేవాడిని అన్నావు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలు తరపున నాయన ప్రభ వారి కుటుంబంలోనూ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని బాలింతలని యవనరాలని యవనస్తులను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకను నాయన ప్రభ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా దీవించమని వారు బీపీ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభ. వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుక దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. యవనస్తులైన ప్రభ సాటి అయిన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభ. వారికి సాటి అయిన సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో ఖ్యాతిని పేరును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభ దీవెనలను ఆశీర్వాదములను కుమ్మరించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి నీ కృపయు సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము వందు భూమి అందు నెరవేరునట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. శోధన నుండి దుష్టి నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్.